హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఆగి ఉన్న ఓ కారులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. షార్ట్ సర్క్యూట్, ఇతర సాంకేతిక లోపం కారణంగా ఈ ఘటన జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అన్నా ఫైర్ ఇంజన్ చెప్పిరా అన్న అయితే సరిగ్గా అదే సమయంలో ఎన్టీఆర్ జిల్లా కేసరి వద్ద కారులో మంటలు చెలరేగాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి టిప్పర్ను ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో హుటాహుటిన కారులో ప్రయాణికులు కిందకు దిగారు. సమీపంలో ఉన్న టోల్ ప్లాజా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సకాలంలో మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. రెడ్డిగా ఇటు హైదరాబాద్ లో ఒక కారులో అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా కూడా ఆ కారులో మంటలు చెలరేగినట్టయితే తెలుస్తుంది. అదే సరిగ్గా అదే సమయంలో కూడా ఎన్టీఆర్ జిల్లా కేసర్లో కూడా ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. అయితే ఎట్ ద సేమ్ టైంలో కూడా రెండు కార్లు ఒకేసారి అగ్ని ప్రమాదానికి గురవడం కలకలం రేపుందని చెప్పుకోవాలి. సో ఈ ఘటనలో అయితే ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సో ఏదైతే హైదరాబాద్ లో జరిగిన కార్ యాక్సిడెంట్ లో అయితే ఆగి ఉన్న సమయంలో ఆ ప్రయాణికులు ఎవరూ లేరు, కారులో ఎవరూ లేకపోవడంతో ఒక్కసారిగా పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. అలాగే ఎన్టీఆర్ జిల్లా కేసర వద్ద జరిగిన కారు ప్రమాదంలో చూసుకున్నట్టయితే ముందుగానే దానిని గుర్తించైతే ప్రయాణికులు లోపల ఉన్న వాళ్ళంతా కూడా ముందుగా బయటకు దిగేశారు. సో అక్కడ ఉన్న సిబ్బంది అయితే టోల్ ప్లాజా సిబ్బంది సమీపంలో ఉన్నవారు ఘటనా స్థలానికి చేరుకునైతే మంటలనైతే ఆపివేసే ప్రయత్నం చేశారు. అలాగే ఫైర్ సిబ్బందికి కూడా సమాచారం అందించడంతో అటు పోలీసులు కూడా హుటన ఘటనా స్థలానికి చేరుకుని మంటలనైతే ఆపివేసే ప్రయత్నం చేశారు. సో దీంతో ప్రాణ నష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. సో మనం చూడొచ్చు వరుసగా అగ్ని ప్రమాదాలు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్న వాళ్ళ సేమ్ టైం కూడా ఇటు హైదరాబాద్లో చూడొచ్చు, అటు ఎన్టీఆర్ జిల్లా కేసరాలో ఒకేసారి రెండు కార్లలో ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో కూడా ఈరోజు కలకలం రేపిందని చెప్పాలి. మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ చూస్తున్నాము. ఒక బాక్స్ లో ఇటు హైదరాబాద్ లో ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్, ఇంకొక బాక్స్ లో కూడా ఎన్టీఆర్ జిల్లా కేసరాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ అయితే మనం చూస్తున్నాము. సో వరుస భారీ అగ్ని ప్రమాదాలు అయితే అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. సో ఈ రెండు కార్లలో ఒకేసారి ఈరోజు ఈ ప్రమాదం జరగడం పట్ల కలకలం రేపుందని చెప్పుకోవాలి. సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటే ఇప్పటికే అధికారులు కూడా సూచనలు చేస్తున్నారు. సో కార్లలో కూడా మనం చూస్తున్నాము, అటు షార్ట్ సర్క్యూట్ కారణంగా కానివ్వండి, లేదంటే ఇంకా ఏమన్నా సాంకేతిక లోపాలతో కూడా ఈ మధ్య అయితే వరుసగా కార్లలో అగ్ని ప్రమాదాలు అనేవి సంభవిస్తున్నాయి. సో దీంతో ప్రయాణికులు త్రుటిలో తప్పించుకుని లోపల దీనిని గమనించి ఇష్యూనైతే గుర్తించి వెంటనే లోపల నుంచి బయటకు దిగడంతో కూడా పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. సో ఎట్టకెలిగితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారు. కానీ రెండు ఘటనల్లో కూడా రెండు కార్లు అయితే పూర్తిగా కాలిబుడిదయ్యాయి. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అసలు ఒకేసారి రెండు కార్లు ఒకే టైంలో కాలిపోవడానికి గల కారణాలకు కానివ్వండి, లేదంటే వరుస కార్ల ప్రమాదాలకు ఇలాగా భారీ అగ్ని ప్రమాదాలు అయితే సంభవిస్తున్నాయి. కార్లలో మంటలు వ్యాప్తి చెందుతున్నాయి. సో దీని పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సో ముందునే ఆ కార్ అయితే చెక్ చేయించుకుని ఎక్కడైనా దూర ప్రయాణాలు ఉన్నప్పుడు సో ఎప్పటికప్పుడు కార్లని చెక్ చేయించుకోవడం కూడా మంచిదంటూ కూడా సూచనలు అయితే చేస్తున్నారు. సో ఏదేమైనా ఇటు ఈరోజు జరిగిన రెండు వరుస అగ్ని ప్రమాదాల్లో కూడా ప్రయాణికులు అయితే సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సో సకాలంలో కూడా అక్కడ ఉన్న సిబ్బంది అలాగే పోలీసులు కూడా స్పందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అయితే అదుపు చేశారు. సో ఫైర్ సిబ్బంది సహాయంతో కూడా ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అయితే అదుపు చేశారు. అయితే ఎన్టీఆర్ జిల్లాలో అయితే ముందుగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సో అనంతరం కూడా ఆ కారు అతివేగంగా వెళ్ళి
అక్కడ రోడ్డు ప్రమాదానికి గురవడంతో ఒక్కసారిగా కారులో మంటలు అయితే చెలరేగాయి. మనం చూడొచ్చు కారు పూర్తిగా దగ్ధమైపోయింది. ఆ యాక్సిడెంట్ అయిన సమయంలోనే అంతరం కూడా ఒక్కసారిగా మంటలు అనేవి వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. అదే హైదరాబాద్లో కారు చూసుకున్నట్టయితే అక్కడ ఎవరూ లేని సమయంలో పార్కింగ్లో ఉన్న కారులో ఒక్కసారిగా అటు మంటలు అయితే వ్యాప్తి చెందినట్టు తెలుస్తుంది. సో అదే సమయంలో భారీగా ఎత్తున ఒకేసారి మంటలు కారు మొత్తం వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. అరే వద్దు అది వచ్చేసాను ఇటుకి మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ లైవ్లో అందిస్తారు. అక్రమ్, చెప్పండి, మనం ఏదైతే ఒక్కసారిగా కూడా ఇటు హైదరాబాద్లో అలాగే అటు కీసర్ దగ్గర కూడా 2 కార్లలో కూడా వరుసగా అగ్ని ప్రమాదాలు అయితే చోటు చేసుకున్నాయి. సో అయితే ఎవరూ లేకపోవడంతో కూడా ఇటు ఏదైతే ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్న కారులో అయితే పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. అసలు ఈ ఘటనకు సంబంధించి కారణాలు ఏమన్నా తెలుసాయా? పోలీసులు ఏం చెప్తున్నారు? జసాకిల ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నటువంటి పార్క్ చేసి ఉన్న ఎలక్ట్రికల్ కార్లో ఒక్కసారిగా కూడా అగ్ని ప్రమాదం సంభవించింది. దాంతో ఒకసారి మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే ఏదైతే ఇప్పుడు మనం స్పాట్లోనే ఉన్నాము, ఏదైతే అగ్ని ప్రమాదం జరిగినటువంటి స్పాట్లో ఉన్నాము. సో మనం చూసుకోవచ్చు, ఇది పూర్తిగా కూడా ఎలక్ట్రికల్ కార్లో కూడా తెలుస్తోంది. ఇందులో ఒక్కసారిగా కూడా అంటే స్థానికులు చెప్తున్న దాని ప్రకారం ఆ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పూర్తిగా కూడా ఎండ ఎక్కువగా కొడుతున్న సమయంలో కూడా ఇందులో నిప్పురవ్వలు వచ్చి ఒకేసారి కూడా పూర్తిగా మంటలు వచ్చినట్టు కూడా తెలుస్తోంది. అయితే మనకి ఈ మధ్య కాలంలో చాలాసార్లు చూస్తున్నాము, ఏదైతే ఎలక్ట్రికల్ కార్లో ఇలా వరుసగా అగ్ని ప్రమాదాలు జరగడం అయితే చూస్తూ ఉన్నాము. అయితే ఆ విధంగానే కూడా ఏదైతే బ్యాటరీ హీట్ అయిపోయి ఎలక్ట్రికల్ పూర్తిగా కూడా లోపల చిన్నగా నిప్పురవ్వలు వచ్చి అగ్ని ప్రమాదం సంభవించిందంటూ కూడా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే వెంటనే గమనించినటువంటి స్థానికులు అటు పోలీసులు ట్రాఫిక్ అధికారులకు ఇన్ఫార్మ్ చేయడంతో వెంటనే ట్రాఫిక్ అధికారులు అలర్ట్ అయిపోయి మొత్తంగా కూడా ఆ ఫైర్ ఇంజన్ని పిలిపించి కూడా మొత్తంగా మంటలు అదుపు చేశారు. అయితే దీనికి ఏదైతే ఇది ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్లో ఉన్న కారణంగా పక్కన ఉన్నటువంటి కార్లో కూడా కొంచెం ఆ పైన బాడీ పరంగా కూడా అదంతా కూడా కాలిపోయినట్లు కూడా తెలుస్తోంది. ఆ కార్ని వెంటనే అక్కడ నుంచి వెళ్ళి ఆ ఓనర్ని పిలిపించి అదంతా తీసేస్తారు. కాకపోతే ఇది ఉన్నటువంటి కార్ అయితే మాత్రం మొత్తంగా కూడా మనం ఒకసారి సీట్లు అవన్నీ గమనించినట్టయితే పూర్తిగా కూడా కాలిపోయింది. అయితే గత 2 నెలల్లో కూడా ఈ కార్ ఇక్కడే పార్క్ చేసి ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే అదృష్టవశాత్తు లోపల ఎలాంటి మనుషులు లేరు కాబట్టి ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాణ నష్టం జరగలే అని స్థానికులు అయితే ఊపిరి పీల్చుకుంటున్నారు. అఖిల, రైట్ అక్రమ్, థ్యాంక్ యూ. అన్నా ఫైర్ ఇంజన్ చెప్పిరా అన్న?